మీరు అన్నట్టు పిల్లల్లో ఈ పుస్తకాలు చదవాలనే అలవాటు రావాలి. చిన్న వయసులోనే అలవాటు అవుతే ఈ ఫోన్లకి అన్నిటికీ కొంతవరకు దూరంగా ఉంటారు. ఆపేస్తారు నేను అన్ను, కొంతవరకైనా దూరంగా ఉంటారని బలంగా నమ్ముతున్నాను. అది మా ఇంట్లోనే మేము పాటిస్తున్నాం. దానివల్ల ఎంత మార్పు వచ్చిందో దేవాంశం నేనే చూశాను స్వయంగా. ఇది ఒక ప్యాషన్ సబ్జెక్ట్ నాకు. తప్పనిసరిగా మేము సీరియస్గా తీసుకుంటాం. రాబోయే 6 నెలల్లో ఈ లైబ్రరీస్లో మార్పు అనేది మీరు చూస్తారు. మంగళగిరి నియోజకవర్గంలో ఒక మోడల్ లైబ్రరీ, ఎందుకంటే నేను కూడా అన్ని 175 నియోజకవర్గాల్లో ఒక మోడల్ లైబ్రరీ కూడా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి ఎలా ఉంటే బాగుంటుంది అనేది మంగళగిరిలో మేము ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నాం. ఎండ్కి వచ్చింది వర్క్, అక్టోబర్లో మేము ప్రారంభిస్తాం. దానికి మిమ్మల్ని కూడా పిలుస్తాం అధ్యక్ష. మీ చేతుల మీదుగా ప్రారంభిద్దాం. మీరు కూడా చూసిన ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇచ్చి ఒక మోడల్ ఐడెంటిఫై చేస్తే 175 నియోజకవర్గాల్లో ఒక మోడల్ లైబ్రరీ ఏర్పాటు చేసి, ఇదంతా ఇప్పటివరకు హార్డ్వేర్ గురించి మాట్లాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా ఏంటంటే ప్రతి నెల ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి లైబ్రరీలో, అంటే పిల్లల్ని ఆకర్షించుకునే విధంగా ఎలా చేయాలి, ఎండాకాలం సెలవులు వస్తే ఎలాంటి యాక్టివిటీస్ పెట్టాలి, ఇదంతా కూడా చర్చిస్తున్నాం. కార్టూనిస్ట్ కూడా మేము కలిసాం అధ్యక్ష. గతంలో కార్టూనిస్ట్గా పనిచేసిన వారిని కూడా కలిస్తే చాలామంది అదొక యాక్టివిటీ ప్యాషన్గా చేస్తారు. అంటే కార్టూన్స్ గీస్తాం, అదేవిధంగా కామిక్ బుక్ స్ట్రిప్స్ తయారు చేస్తాం అనేది ఒక ప్యాషన్గా చేస్తారు అధ్యక్ష. సో ఎండాకాలం సెలవులప్పుడు ఆ యాక్టివిటీ కూడా లైబ్రరీస్లో ఏర్పాటు చేద్దాం. అంటే టెక్నాలజీ నుంచి దూరంగా తీసుకొచ్చి పిల్లల్ని టైం టు టైం ఇలా ఇన్నోవేటివ్ మెకానిజమ్స్ ద్వారా లైబ్రరీలో యాక్టివేట్ చేయాలి, వాళ్ళ క్రియేటివ్ థాట్ ప్రాసెస్ యాక్టివేట్ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్న అధ్యక్ష.